మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే వచ్చేసి ఆల్ ఇండియా కోటాల మనం ఏమనుకుంటున్నాం, ఎంబీబీఎస్ సీట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి, అన్నీ ఆల్ ఇండియా కోటాలో కంప్లీట్ అయిపోయింది, తెలంగాణ స్టేట్లో కంప్లీట్ అయిపోయాయి, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయ్యాయి అని అనుకుంటున్నాం ఎంబీబీఎస్ సీట్స్ అని. అయితే ఈరోజు నోటిఫికేషన్ మనకు ఎంసీసీ దాంట్లో వెరీ క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే, ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి, దాన్ని 18th నుంచి అప్లై చేసుకోవచ్చు ఎంబీబీఎస్ సీట్లని. బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్కి రౌండ్ 5 రౌండ్ 6 అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. కొద్దిమంది అప్లై చేసుకున్నారు, కొద్దిమంది దానికోసం చూస్తున్నారు, అది ఉంది. అయితే ఎంబీబీఎస్ సీట్లు కూడా మిగిలాయి అని ఇచ్చారు. నేను మీకు వెబ్సైట్లో ఏముందో అది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు జస్ట్ యూజీ ఎంసీసీ కౌన్సిలింగ్ అని కొట్టిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ అందరికీ తెలిసి ఇది ఆల్మోస్ట్. ఇక్కడ నేను ఎక్కడ ఇచ్చారో చెప్తా చూడండి. మీకు మీ మొబైల్లో చూసుకున్నా తెలుస్తుంది. మీ మొబైల్లో మేబీ లెఫ్ట్ సైడ్ ఉండకపోవచ్చు, మొబైల్ అన్నీ ఒకటే సైడ్ ఉండొచ్చు. ఈ బాక్స్ చూడండి, ఈ సర్వీసెస్ స్కెడ్యూల్, ఇది చూడండి. స్కెడ్యూల్ ఫర్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. షెడ్యూల్ ఫర్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అని ఇచ్చాడు. అంటే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని ఇచ్చాడు. మై డియర్ పేరెంట్స్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఏమి ఇచ్చాడో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అప్లై చేసుకోండి. ఇది నేను ఏం చేస్తున్నా, దీన్ని క్లిక్ చేస్తున్నా ఫస్ట్ మీకు క్లియర్ కావడానికి డౌట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, షెడ్యూల్ ఆఫ్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ ఇచ్చారు. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ మాత్రమే ఉండే. ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ ఇంతవరకు ఒకటి, అండ్ రౌండ్ 5 ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ 2025 ఫర్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అని ఇచ్చాడు. స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ వేకెంట్ సీట్స్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ వేకెంట్ సీట్స్ అండ్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అని ఇచ్చారు. డేట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే ఫీజు ఎంత కట్టాలని అడుగుతున్నారు. బై డిఫాల్టే చూపిస్తుందండి, మనం ఎంటర్ చేసేది ఉంటుంది, బై డిఫాల్టే చూపిస్తుంది. అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. 18th December 2025 టు 20th December 2025 అప్ టు 3 PM వరకు 3 PM వరకు పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 10 AM ఆఫ్ 18 రేపు 10 AM నుండి అవైలబుల్ ఉంటుంది అప్ టు 6 PM ఆఫ్ 20. రిజిస్ట్రేషన్ ఏమో ఇంతవరకు 3 PM వరకు, పేమెంట్ ఏమో 6 PM వరకు చేసుకోవచ్చు అని ఉంది. ఇది రిజిస్ట్రేషన్. మళ్ళీ చెప్తున్నా మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం బై డిఫాల్టే చూపిస్తుంది. అందులో ఫీజు ఏం చూపించకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. క్లియర్గా చెప్తున్నా. ఇంకొకటి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ ఎక్కడ ఇచ్చారంటే 18th December 2025 టు 21st December వరకు ఇచ్చారు, అప్ టు 12 noon ఆఫ్ 21st. Choice locking will be available from 4 PM of 20th December till 12 noon of 21st December. Choice filling ki 18th to 21st వరకు ఉంది. Processing of seat allotment 22nd రోజు. Publication of result 23 December. Reporting at allotted college 24th December to 31st December అని ఇచ్చాడు. ఇది వెరీ క్లియర్గా ఇదేంటి ఎంబీబీఎస్ది ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి, రౌండ్ 5 ఫర్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్. రౌండ్ 5 అనేది బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ కోసమే. 1st January 2026 టు 2nd January 2026 ఇచ్చాడు ఇది. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఏమో 1st January 2026 టు 2nd January 2026 1 PM ఆఫ్ 2nd January వరకు ఇచ్చాడు ఇది. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 2nd January, పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ 3rd January, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ 4th January టు 10th January ఇది ఇచ్చాడు. ఓకేనా, మళ్ళీ చదువుతున్న చూడండి, స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ వేకెంట్ సీట్స్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్. దీని గురించి ఇది వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇదేమో రౌండ్ 5ది, ఇది ఎంబీబీఎస్ది. ఇంకొకటి ఇంతకుముందు చూపించాను కదా, షెడ్యూల్ ఫర్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఆఫ్ స్టేట్ అన్నాడు. మనకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా కోటా ఇస్తే స్టేట్ కూడా ఇస్తాడు. స్టేట్లో సీట్లు లేవు అంటే నో ఇష్యూ. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ కోటా, ఇది బీడీఎస్. ఇక్కడ మాత్రం బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్
స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ అండ్ రౌండ్ 5 ఫర్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ అని ఇచ్చాడు క్లియర్గా ఇది. ఇక్కడ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంటర్ 18th to 23rd ఏది ఇక్కడ ఇచ్చారు చూడండి, స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ 18th December to 23rd December. ఓకే, స్టేట్ వదిలిపెట్టండి, స్టేట్ ఉంటే స్టేట్ అదే ఇస్తుంది, ఏమంటారు ఎన్టీఆర్ అండ్ కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇస్తారు. స్టేట్లో అయితే ఏం లేవు సీట్స్, ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేసే ప్రాసెస్. ఓకే, ఇది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 31st December అని ఇచ్చాడు. ఇక్కడ రౌండ్ 5 కౌన్సిలింగ్, ఇది రౌండ్ 5 కౌన్సిలింగ్ అని ఫస్ట్ ఇది ఇంతకుముందు చూపించింది. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకొక దగ్గర ఎక్కడ ఇచ్చారు అని అంటే ఇక్కడ అయిపోయింది, ఈ బాక్స్ కంప్లీట్ అయింది. షెడ్యూల్ ఫర్ స్పెషల్ స్టే రౌండ్ ఫర్ స్టేటస్, షెడ్యూల్ ఫర్ స్పెషల్ స్టే రౌండ్ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అని కంప్లీట్ అయింది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సీట్ మ్యాట్రిక్స్ యూజీ ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే రౌండ్ అని ఇచ్చాడు. ఇక్కడ క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, షెడ్యూల్ ఫర్ నీట్ యూజీ రౌండ్ ఇది చెప్పాను ఆల్రెడీ నేను. క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ది ఒక్కసారి చూపిస్తాను. ఇది బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ది సీట్స్ వేకెంట్ సీట్స్. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఒక సీట్ ఉంది ఆల్ ఇండియా కోటాలో. ఇలా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడపల ఒక సీట్ ఉంది బీడీఎస్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే రౌండ్ బీడీఎస్ రిజల్ట్ కూడా ఈరోజు ఇచ్చారు. ఓకే, అది ఏమంటారు ప్రొవిజనల్ రిజల్ట్ ఇచ్చారు, గ్రీవియన్సెస్ ఉంటే పెట్టండి అని ఆ వీడియో కూడా చేస్తా. సో ఇది బీడీఎస్ సీట్స్ అనమాట, బీడీఎస్ సీట్స్ ఆన్ ద గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడపల ఇంకొకటి ఉంది రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి చూసుకోండి ఒక్కసారి. క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్తా చూడండి మొత్తం. ఇది బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. ఓకే, ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వలేదు, ఒకసారి చూసుకోండి, మీరు కౌంట్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ క్లియర్ ఇచ్చారు బీడీఎస్ ఇలా బీడీఎస్ ఇన్ని సీట్స్ వెస్ట్ బెంగాల్ ఓకేనా. ఇలా స్టేట్లో ఎన్ని మిగిలాయో ఇచ్చాడు క్లియర్గా. క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ యూజీ కౌన్సిలింగ్ ఇలా కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. ఇక్కడ ఎస్సీ నెంబర్ 1 బీసీ అని ఇచ్చాడనమాట. ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడప ఏమంటారు ఇవన్నీ రిమ్స్ కడపలోనే ఉన్నాయి, రిమ్స్ కడపలో ఉన్నాయి అండ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో ఉన్నాయి బీడీఎస్. మిగిలిన స్టేట్స్ అస్సాం అలా ఉన్నాయి అనమాట. ఓకే, తెలంగాణలో ఉన్నాయి, ఒక్కసారి చూస్తా. తెలంగాణలో ఉన్నాయేమో, తమిళనాడు తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్లో బీసీ ఎస్సీ ఇలా ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ త్రిపుర నుంచి ఇది బీడీఎస్ సీట్స్ వేకెన్సీస్ అనమాట, బీడీఎస్ సీట్స్ వేకెన్సీస్. అయితే ఇంకొక దగ్గర క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అని ఇచ్చాడు కదా. అయితే సీట్ మ్యాట్రిక్స్ యూజీ ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే రౌండ్ అని ఇచ్చారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది, ఏంటి అంటే సీట్ మ్యాట్రిక్స్ ఫర్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 పీజీ అని ఇచ్చాడు యాక్చువల్గా. కానీ మనకి ఇక్కడ సైడ్ చూసాం కదా, వెరీ క్లియర్గా ఎంబీబీఎస్ అని ఇచ్చాడు. ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి, దానికోసం అప్లై చేసుకోండి అని ఇచ్చాడు. మేబీ దీన్ని కరెక్ట్ చేస్తారా ఏంటో చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గీతంలో డీమ్డ్ అండ్ పేడ్లో 2 సీట్స్ ఉన్నాయి ఇలా. ఓకే, అస్సాం, బీహార్, ఈఎస్ఐసి, వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లియర్గా ఎంబీబీఎస్ అని ఇచ్చారు. ఎవరన్నా డౌట్ ఉంటే ఒక పని చేయండి, టోటల్ 67 ఉన్నాయి ఇక్కడ. ఎవరికన్నా డౌట్ ఉంటే ఒక పని చేయండి, 18th నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అన్నారు కదా, ఇంతవరకు సీట్ రాలేదనుకోండి, మీకు స్టేట్లో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ రాలేదు. సరే సార్ నేను ట్రై చేస్తా, లాంగ్ టర్మ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, నేనైతే ట్రై చేస్తా అని అనుకుంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు వచ్చిందా ప్రొసీడ్ అవ్వండి. ఇక రాకుండా టెక్నికల్ ఏదైనా ఇష్యూ ఉంటే నేను అదేమన్నా తెలిస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. లేదు అంటే మీరు అప్లై అయితే చేసుకోండి. క్లియర్గా నేను ఇచ్చింది ఇక్కడ వెబ్సైట్లో ఉన్నదే చదివి చూసి చెప్పాను. మీకు డౌట్ ఉన్నా ఒక్కసారి ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని ఓపెన్ చేసి ఇవన్నీ క్లియర్గా చూడండి. వాళ్ళు వెరీ క్లియర్గా ఇచ్చారు, ఎంబీబీఎస్ సీట్స్ అయితే మిగిలాయి, అప్లై చేసుకోండి అని ఇచ్చారు. స్పెషల్ స్ట్రే రౌండ్ అని ఇచ్చారు వెరీ క్లియర్గా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. సార్ ఇక్కడ పీజీ ఇచ్చారు కదా అని పెట్టుకోకండి. యాక్చువల్గా పీజీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రౌండ్ 2 అయింది.
ఓకే, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇంకా కాలేదు, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరన్నా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా సరే అప్లై చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాల ఈ ఈఎస్ఐసి, ఈ ఆల్ ఇండియా కోటా అని, ఓపెన్ సీట్ కోటా అని వీటిలల్లో ఎన్ఆర్ఐ ఇవంటే వద్దులేండి. పేమెంట్ సీట్స్ కాకుండా మిగిలిన సీట్స్ మాత్రం మంచివే ఆ కాలేజీలో. ఓకే, మేము పంపించగలము అనుకుంటే ఒకసారి అప్లై చేయండి. బీడిఎస్ కూడా తెలంగాణలో మిగిలాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా మిగిలాయి, ఒకసారి చూసుకోండి. బీడిఎస్ కూడా సార్ స్టేట్లోనే రాలేదు, ఆల్ ఇండియా కోటాలో వస్తుందా రాకపోవచ్చేమో కదా అంటే మీ ఆలోచన కరెక్టే. ఎక్కువ మార్కులు ఉంటుంది, కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. నేనేమంటా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు క్లాసులలో పడిపోయారు, లాంగ్ టర్మ్ అని ప్రిపేర్ అవుతున్నారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మీరు అప్లై చేసుకున్నారు, ఎవరు అప్లై చేసుకోలేరు అనుకోండి, మీకు వచ్చే అవకాశాలు ఉంటుంది. నేనైతే 1%, 0.1% ఉన్న ప్రయత్నించాలి అన్నది నా ప్రిన్సిపల్ కాబట్టి నేను చెప్తున్నా. మీరు అంత రిస్క్ చేసి అప్లై చేసినాక రాదని తెలిసినాక కూడా మీరు అప్లై చేయమంటున్నారు అని అనుకోకండి. రాదు, 100% రాదు అని ఎవ్వరూ చెప్పరు, 100% వస్తుంది అని కూడా ఎవరూ చెప్పరు. ప్రయత్నం మాత్రం 100% చేయండి అని ఐఎమ్ రిక్వెస్టింగ్ టు పేరెంట్స్. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ లాంగ్ టర్మ్ ప్రెషర్ పోతుంది, ఇమ్మీడియట్గా అందరితో పాటు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకల్లా. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చూడండి, ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ కొద్దిమందికి సీట్ వచ్చింది, నేను అప్లై చేయాలా వద్దా అంటే ట్రై చేయండి. మీరు అప్లై చేసి యాక్సెస్ ఇస్తే నష్టమైతే ఉండదు. మీకైతే ఎందుకు అప్లై చేసావు, నీవు అప్లై చేయడం వల్ల నీ స్టేట్లో ఉన్న సీటు తీసేస్తున్నామని అయితే అనరు. ఎందుకంటే అందరికీ మీకు కావాలంటే అలో చేయదు, అది మీకు అది యాక్సెస్ ఇవ్వదు. ఆల్రెడీ మొత్తం డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఆల్రెడీ ఇక్కడ సీట్ ఉంది, మీరు ఎలిజిబిలిటీ ఉండదు, మీకు అవకాశం లేదని అది క్లియర్గా సిస్టమ్ చూపిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా అవకాశం ఉంటే అప్లై చేయండి. మీకు సీట్ రాలేదు అంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఒకసారి అప్లై చేయండి. సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. చూడండి, వచ్చిన తర్వాత మాత్రం తిరుగుండదు, ఎందుకంటే ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్. వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను వచ్చిన తర్వాత వెళ్ళాను అంటే మాత్రం అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.